limitations of Bohr's model. ఓకేనమ్మా, డన్. బోర్స్ థియరీ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ది ఫైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క బోర్స్ ప్రకారం ఒక ఎనర్జీ చేంజ్ కి ఒకే లైన్ రావాలి. ఓకేనమ్మా, ఒక లైన్ చిన్న చిన్న లైన్స్ గా విరిగిపోతుంది అనమాట. దీన్ని ఫైన్ స్ట్రక్చర్ అని అంటారు. ఈ స్ప్లిట్టింగ్ ని బోర్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్ అనేది చేయలేదు. ఒక గీత చిన్న చిన్న గీతలుగా మారినట్టు. ఓకేనమ్మా, సో బోర్స్ అంటే ఏంటి? వన్ లైన్, రియాలిటీ మెనీ క్లోజ్ లైన్స్. ప్రాబ్లం బోర్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట. ఓకేనా, ఫైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ని బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ది స్పెక్ట్రా ఆఫ్ మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్ లైక్ హీలియం, లిథియం, బెరిలియం ఎక్సెట్రా. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, బోర్స్ మోడల్ హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ కి మాత్రమే బాగా పనిచేస్తుంది. బోర్స్ మోడల్ హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ కి మాత్రమే బాగా పనిచేస్తుంది. కానీ హీలియం, లిథియం, బెరిలియం లాంటి ఆటమ్స్ లో చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అవి ఒకదానికొకటి డిస్టర్బ్ చేస్తాయి. అందుకే బోర్స్ మోడల్ ఈ స్పెక్ట్రమ్ ని అస్సలు వాటి స్పెక్ట్రమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏంటమ్మా, బోర్స్ 1 ఎలక్ట్రాన్ కి మాత్రమే బాగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ హీలియం, లిథియం, బెరిలియం వాటికి చాలా ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది జీమన్ ఎఫెక్ట్. బోర్స్ మోడల్ జీమన్ ఎఫెక్ట్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకేనమ్మా, ఇంటికి అర్థం ఏంటంటే, ఒక ఆటమ్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే ఒక ఆటమ్ ని దేంట్లో పెడితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే ఒక స్పెక్ట్రల్ లైన్ చిన్న చిన్న లైన్స్ గా విడిపోతుంది. దీన్ని ఏమంటారు? జీమన్ ఎఫెక్ట్ అని అంటారు. కానీ బోర్స్ మోడల్ దీన్ని ఎక్స్ప్లెయిన్ అని చేయలేదు. ఎందుకంటే మ్యాగ్నెట్ వల్ల గీతలు విడిపోయినట్టు. ఓకేనమ్మా, డన్. అది పాయింట్ కి అర్థం. ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది స్టార్క్ ఎఫెక్ట్. ఒక ఆటమ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే ఒక స్పెక్ట్రల్ లైన్ చిన్న చిన్న లైన్స్ గా విడిపోతుంది. దీన్నే స్టార్క్ ఎఫెక్ట్ అని అంటారు. కానీ బోర్స్ మోడల్ దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే విద్యుత్ ప్రభావం వల్ల, కరెంట్ ఒక ఇంపాక్ట్ వల్ల గీతలు విడిపోయినట్టు. ఓకేనమ్మా, డన్. అది పాయింట్ కి అర్థం. ఇట్ ఈస్ అగేన్స్ట్ డి బ్రోగెల్ వేవ్ నేచర్ అండ్ హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం ఏంటంటే, ఈ బోర్స్ మోడల్ బోర్స్ మోడల్ ప్రకారం ఎలక్ట్రాన్ ఒక ఫిక్స్డ్ పాత్ ఆర్బిట్ లో తిరుగుతుంది. దాని స్థానం వేగంగా స్పష్టంగా తెలుసుకోవచ్చు. కానీ హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక్కసారి స్థానం ప్లస్ వేగం రెండు ఎగ్జాక్ట్ గా తీసుకోలేము అనమాట. అందుకే బోర్స్ మోడల్ ఇక్కడ దీనికి సరిపోద్దు. ఓకేనమ్మా, ఒకసారి స్థానం వేగంగా రెండు పర్ఫెక్ట్ గా తెలుసుకోవడం అసాధ్యం అనమాట బోర్స్ కి. అది పాయింట్ కి అర్థం. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ డబ్లెట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ స్పెక్ట్రమ్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఎలక్ట్రాన్ ఒక పార్టికల్ లాగా ఫిక్స్డ్ ఆర్బిట్ లో తిరుగుతుంది. కానీ తరువాత ఎలక్ట్రాన్ వేవ్ లాగా కూడా ప్రవర్తిస్తుంది. ఓకేనమ్మా, డన్. వేవ్ లో కూడా బిహేవ్ చేస్తుంది. సో అది డి బ్రోగెల్ ఐడియా. ఈ వేవ్ నేచర్ ని ఈ యొక్క బోర్ మోడల్, ఓకేనమ్మా, ఈ యొక్క బోర్స్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే ఎలక్ట్రాన్ చిన్న బంతి మాత్రమే కాదు, వేవ్ లో కూడా ఉంటుంది. అది పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.